హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పైథాన్ సిరీస్లో సెకండ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. మన సెకండ్ ప్రాజెక్ట్ ఏమంటే మన ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ కలిసి రెస్టారెంట్స్కి వెళ్తుంటాం కదా. సో అప్పుడు ఏం చేస్తాం, బిల్ వచ్చాక బిల్ అనేది స్ప్లిట్ చేస్తాం. సో బిల్ తో పాటు టిప్తో సహా స్ప్లిట్ చేసి ఎవరు ఎంత పే చేయాలనేది మన మన ఈ ప్రాజెక్ట్ ద్వారా క్రియేట్ చేసి చూపిద్దాం. సో మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి పైథాన్ యూజ్ చేసి బిల్ క్యాలిక్యులేటర్ ఎలా క్రియేట్ చేయబోతున్నామో చూద్దాం ఫ్రెండ్స్. సో మోస్ట్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్లో మనం డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్ బాగా అర్థం చేసుకోబోతున్నాం. సో టోటల్గా పైథాన్లో డేటా టైప్స్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ అండ్ బులియన్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్కి మనకి అవసరం ఇవే అవుతాయి కాబట్టి సో ఇక్కడికే స్టాప్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఇప్పుడు మనం పైథాన్ ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ సెకండ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ 2 అని పెట్టుకుందాం. సో మనం దీన్ని VS కోడ్లో ఓపెన్ చేద్దాం. మనం ఇక్కడ ప్రాజెక్ట్ 2 ఫోల్డర్లో ఉన్నాం కదా. మనం పైథాన్ ఫైల్ క్రియేట్ చేద్దాం. నేను దీనికి ఏమని పెడతానంటే బిల్ కలెక్టర్ని పెట్టేస్తాను. బిల్ క్యాలిక్యులేటర్ అని పెట్టేస్తాం ఫ్రెండ్స్. బిల్ క్యాల్ .py. పైథాన్ ఫైల్ అనేది ఎప్పుడు .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ప్రింట్ మెథడ్ యూజ్ చేసుకొని టైటిల్ అనేది పెట్టేద్దాం, ప్రాజెక్ట్ యొక్క టైటిల్. ఓకే, సో మన ప్రాజెక్ట్ టైటిల్ ఏంది, బిల్ క్యాలిక్యులేటర్. ఓకే, బిల్ క్యాలిక్యులేటర్. సో వెల్కమ్ టు బిల్ క్యాలిక్యులేటర్ అని పెట్టేద్దాం. లైక్ విష్ చేయాలి కదా, వెల్కమ్ టు బిల్ క్యాలిక్యులేటర్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ బిల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టోటల్ టిప్ అమౌంట్, తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో నౌ బిల్ తీసుకుందాం. ఇన్పుట్. సో ఇక్కడ what was the total bill అని పెట్టేద్దాం. ఓకే, టోటల్ బిల్ వచ్చేస్తుంది. సో మన కింద సెకండ్ ఈ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ లైన్లో ఆన్సర్ రావాలంటే // అండ్ n. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టిప్ అంటే మన టిప్ ఎలా అంటే ఆ బిల్లుని పర్సంటేజ్లో తీసుకుందాం ఫ్రెండ్స్. లైక్ 10%, 5% లైక్ అలాగనమాట. సో బిల్ వచ్చేసి టిప్ వచ్చేసి హౌ మచ్ టిప్ would you like to give. సో నెక్స్ట్ టిప్ తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్. సో నేను జస్ట్ పీపుల్ అని పెట్టుకుంటా. ఓకే, అంతా మన యూజర్ నుంచే తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ అనేది కంపల్సరీ. పీపుల్, నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు బిల్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు టిప్ని పర్సంటేజ్లో తీసుకుంటాం కాబట్టి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు ఏం చేయాలంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు అది స్ట్రింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. సో మనం దానికి
మనం ఏం చేయాలి, వీటన్నిటిని నెంబర్స్లోకి కన్వర్ట్ చేయాలి. నెంబర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే టైప్ కన్వర్షన్ యూజ్ చేయాలి. పైథాన్లో టైప్ కన్వర్షన్ యూజ్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ ఇచ్చి, లైక్ ఇంట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, జస్ట్ ఇంట్ అని ఇచ్చి పెరాంథసిస్ పెట్టి ఈ మొత్తం ఇన్పుట్ని ఇక్కడ కట్ చేసి దీంట్లో పెట్టడమే ఫ్రెండ్స్. అంతే, మిగతాదంతా పైథాన్ చూసుకుంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్లోట్లోకి చేంజ్ చేయాలనుకుంటే ఫ్లోట్ అని పెట్టేయచ్చు, లేదు ఇంట్లో అంటే ఇంట్, ఎనీథింగ్. ఈ ఇంట్ని కూడా మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఆ డేటా టైప్ ఇస్తే చాలు ఫ్రెండ్స్, అది కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం న్యూమెరిక్లోనే తీసుకున్నాం. సో ఇంట్ నా సజెషన్ ఏమంటే, ఇప్పుడు బిల్ అంతా జిఎస్టీ అలా వస్తుంది కాబట్టి ఫ్లోట్ తీసుకోవడం వల్ల చాలా బెటర్. సో మనం పాయింట్ తర్వాత కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో పీపుల్ వచ్చేసి జస్ట్ ఇంటే తీసుకున్నాం అగైన్. ఇప్పుడు మనం టిప్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది పర్సంటేజ్లోకి చేంజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, పర్సంటేజ్ అంటే బై 100 కదా. సో టిప్ యాజ్ ఏ పర్సంటేజ్ అని రాద్దాం, యాజ్ ఏ జస్ట్ పర్సంటేజ్ అని పెట్టుకుందాం. అండ్ టిప్ మనం ఆల్రెడీ యూజర్ నుంచి గెట్ చేసుకుంటాం కాబట్టి ఆ వేరియబుల్ ఇక్కడ రీయూజ్ చేస్తున్నాం. టిప్ డివైడ్స్ 100. ఓకే, ఇప్పుడు మనకి టిప్ అనేది పర్సంటేజ్లో వచ్చింది. నెక్స్ట్ ఏంటి, టోటల్ టిప్ అంటే మన బిల్లులో నుంచి ఆ టిప్ ఎంత పర్సంటేజ్ ఉందో మనకు తెలుసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే టోటల్ టిప్ అని తీసుకుంటా ఫ్రెండ్స్, వేరియబుల్ టోటల్ టిప్. ఓకే, ఇక్కడ బిల్ ఇంటూ ఆపరేటర్స్ గురించి మీకు ఐడియా ఉండకపోతే W3 స్కూల్ని ఒకసారి రెఫర్ చేయండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా ఉంటుంది. బిల్ ఇంటూ అండ్ ఈ టోటల్ టిప్ పర్సంటేజ్లో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది కాబట్టి అదే దీన్ని మనం రీయూజ్ చేసుకుంటాం. టిప్ యాజ్ ఏ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ టోటల్ బిల్ అని పెట్టేద్దాం. టోటల్ బిల్ వచ్చేసి యాక్చువల్ బిల్లు ప్లస్ టిప్తో కలిపి టోటల్ బిల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, బిల్ ప్లస్ టిప్ అని ఇచ్చేద్దాం, టోటల్ టిప్ అని ఇచ్చేద్దాం. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి టోటల్ బిల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, పర్ పర్సన్గా డివైడ్ చేద్దాం. ఒక పర్సన్కి ఒక పర్సన్ ఎంత పే చేయాలనేది. ఓకే, ఇప్పుడు పర్ పర్సన్ అంటే టోటల్ బిల్ డివైడ్స్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో టోటల్ బిల్ డివైడ్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే పీపుల్ అని దాంట్లోనే కదా మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేది, జస్ట్ పీపుల్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం టోటల్ ఒకరికి ఎంత వస్తుందో ఇక్కడ ప్రింట్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో ఫార్మాటర్ ఎఫ్ అండ్ పర్ పర్సన్ హ్యావ్ టు పే లైక్ ఎంత పర్ పర్సన్ అనే వేరియబుల్లో ఉంది, ఎంత చూద్దాం. ఓకే, నౌ ఐ థాట్ వీఆర్ గుడ్. దీనికంటే ముందు ఏం చేయాలంటే మనం లైక్ మన పైథాన్లోన ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ రావాలో మనం డిసైడ్ చేయొచ్చు. మన రౌండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని రౌండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని
మనం ఎన్ని రావాలో మనం డిసైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని ఎలాగంటే ఇక్కడ నెంబర్ పెట్టి ఇక్కడ పక్కన కామా పెట్టేసి జస్ట్ ఎన్ని రావాలో ఇక్కడ మనం డిసైడ్ చేయొచ్చు. 0 అని ఇస్తే ఏం రావు, 2 అని ఇస్తాను నేను, జస్ట్ 2 అని ఇస్తా. సో మనం చూద్దాం తర్వాత ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ టోటల్ బిల్ అని ఉంది కదా, మన యాక్చువల్ బిల్ అని పెడదాం ఫ్రెండ్స్. సో నా సేవ్ చేద్దాం ఫైల్ అండ్ విల్ చెక్ అగైన్. బిల్ అండ్ టిప్ అండ్ పీపుల్ వచ్చేస్తుంది యూజర్ నుంచి. అండ్ ఇక్కడ టిప్ని పర్సంటేజ్లో చేంజ్ చేస్తున్నాం. తర్వాత టిప్ని ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నామో ఆ బిల్తో క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ టోటల్ టిప్లో పెట్టుకుంటున్నాం. తర్వాత టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో తర్వాత ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుందో ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ రావాలనేది రౌండ్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఎంత వస్తుందో. ఓకే, ఇప్పుడు నేను రన్ చేయబోతున్నాను. సో రన్ చేయగానే సో వాట్ వాజ్ ద యాక్చువల్ బిల్. నేను 3 మెంబర్స్ వెళ్తాం అనుకోండి, లైక్ 3 బిర్యానీ అనుకో, ఒక 750 వేస్తాను ఫ్రెండ్స్. 750 యాక్చువల్ బిల్. సో హౌ మచ్ టిప్ వుడ్ యూ లైక్ టు గివ్? లైక్ నేను ఒక 5%, లైక్ 5 ఇస్తా. ఓకే, 5%. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంత? నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసి లైక్ ముగ్గురు అని ఇచ్చేస్తాం. ఎంటర్ చేస్తే మనం ఇక్కడ చూడండి, పర్ పర్సన్ వచ్చేసి విత్ టిప్తో సహా 262 రూపాయలు 0.5 వచ్చింది ఫ్రెండ్స్. సో 5 తర్వాత 0 ఉంటుంది కాబట్టి, పాయింట్ తర్వాత ఉండదు కాబట్టి, సో అక్కడ 0 ప్రింట్ చేసలేదు అంతే. సో దట్స్ ఇట్. సో ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.